is happier than you actually. She is dancing happy. ఈరోజు నా బర్త్డే అనుకుంటున్నారా? నో, ఇట్స్ నాట్. ఇంకా ఈ సెలబ్రేషన్ అంతా ఎందుకు అనేసి అనుకుంటున్నారా? ఈరోజు నా కంపెనీలో లాస్ట్ వర్కింగ్ డే అనేసి మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరు చాలా బాగా సెలబ్రేట్ చేసి మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. నాకైతే బాధగానే ఉంది, కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనే ఎక్సైట్మెంట్ కూడా అంతే ఉంది. సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు లీవ్ ది కంఫర్ట్ జోన్. ఇంకా ఈ వ్లాగ్ అంటారా, నేనైతే బెంగళూరు నుండి హైదరాబాద్కి వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నాను ఏమి అనేసి అంతా నెక్స్ట్ ఈ వ్లాగ్లోనే మీకు తెలుస్తుంది. లెట్స్ గో. ఇంకా లాస్ట్ వర్కింగ్ డే రోజు ఆఫీస్ అయ్యాక బస్ ఎక్కి మార్నింగ్ హైదరాబాద్కి అయితే వచ్చేసా. బెంగళూరే అనుకుంటే ఈ హైదరాబాద్లో కూడా ట్రాఫిక్ ఏం తక్కువ లేదు. ఇంకా ఎందుకు వచ్చానంటే వీసా యాక్సెప్ట్ అయింది కాబట్టి పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవాలి కదా. సో అది నేను హైదరాబాద్ లొకేషన్ పెట్టుకున్నాను. ఇంకా అది కలెక్ట్ చేసుకోవడానికి హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. సో ఎస్, ఫైనలీ పాస్పోర్ట్ అయితే తీసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోయా. ఇప్పుడు మళ్ళీ ట్రాఫిక్. బెంగళూరుకి దీనికి పెద్ద తేడా అయితే ఏమనిపించలేదు నాకు. సో ఇంకా ఎక్కడికి వెళ్తున్నానంటే బ్యాంక్ అయితే వెళ్తున్నా. ఇంకా యూఎస్ఏలో చదువుకోవడానికి వెళ్తున్నా కాబట్టి ఇంకా లోన్ తీసుకోవడం అయితే మ్యాండేటరీనే కదా. సో లోన్ అయితే తీసుకున్నా, కానీ కొంచెం పేపర్ వర్క్ ఉందనేసి బ్యాంక్ అయితే రమ్మన్నారు. సరే ఇంకా బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా బిల్డింగ్ లోపలికి వచ్చాక యాక్సెస్ కార్డ్ ఉంటేనే లోపలికి అలో అనింది. ఇంకా ఆ యాక్సెస్ కార్డ్ తీసుకొని అయితే లిఫ్ట్ దగ్గరకు వచ్చేసా. ఇక్కడ లిఫ్ట్ దగ్గర అయితే నేను ఒక కొత్త ఫంక్షనాలిటీ చూసా. సో ఇక్కడ మనం ఏ ఫ్లోర్కి వెళ్ళాలనేసి ప్రెస్ చేస్తే దాన్ని బట్టి ఏ లిఫ్ట్లోకి ఎంటర్ అవ్వాలనేసి తెలుస్తుంది మనకి. సో బేసికలీ 4 లిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ 4లో ఒక లిఫ్ట్ మాత్రమే మీకు కావాల్సిన ఫ్లోర్కి వెళ్ళేలా ఆగుతుంది. ఇప్పుడు చూసారు కదా, నేను ఒక లిఫ్ట్ దగ్గర ప్రెస్ చేస్తే నా వెనకలో ఉన్న లిఫ్ట్ దగ్గర మనం వెళ్ళాల్సిన ఫ్లోర్ వచ్చింది. ఇంకా ఇది కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకా పేపర్ వర్క్ అంతా అయిపోయింది. సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇండియాలో చూసేద్దాం. ప్రస్తుతానికైతే ఈ బిల్డింగ్ నుండి బయటకు వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ. ఇంకా నాకు హైదరాబాద్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళని కలుద్దాం అనేసి దగ్గరలో ఉన్న ఒక మాల్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఇంకా మనం ఒక 5 minutes నడిస్తే దగ్గరలో ఒక మాల్ ఉంది. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు రోడ్ దాటాలన్నమాట. దానికి స్కై వాక్ లోపల నుండి వెళ్ళాలి.
ఇది ఎక్కగానే అంత బ్లూగా కనిపిస్తుంది. నన్ను నేను చూసుకున్న బ్లూగానే ఉన్నా. అదే ఇంకా ఆ పైన బ్లూ కవర్తో కవర్ చేశారు, సో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎస్, ఇంకా మాల్కి అయితే వచ్చేసాము. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది మాల్ అయితే. సో ఇంకా ఫస్ట్లో బ్యాగ్ స్కాన్ చేస్తామన్నారు. ఇంకా బ్యాగ్ స్కానింగ్లోకి పంపించేసి నేనైతే లోపలికి వచ్చేసా. ఇంకా నాకు మసాజ్ చేసి అంటే చాలా ఇష్టం. సో ఇంకా జర్నీ చేశా కదా అనేసి మసాజ్ చేసి ఎక్కడున్నాయో చూసుకొని డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళిపోయా. కానీ అక్కడ చూస్తే ఎవరు లేరు. ఐ మీన్ ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సరే అనేసి ఇంకా పాస్పోర్ట్ తీసుకున్నాం కదా, దాంట్లో స్టాంపింగ్ ఎలా పడింది ఏంటి అనేసి అనింది. కానీ దానిని ఓపెన్ అయితే చేయలేదు. సో ఇంకా మాల్లో కూర్చొని ఓపెన్ అయితే చేద్దాం. ఇంకా మా ఫ్రెండ్ రావడానికి 10 minutes టైం ఉందనింది. సో ఆ లోపు ఓపెన్ చేసి చూసేద్దాం. F1 వీసా స్టాంపింగ్ పడింది అయితే చూసేసా. సో ఎస్, దిస్ ఈస్ మై F1 వీసా స్టాంపింగ్ ఆన్ మై పాస్పోర్ట్. ఫైనలీ ఇట్ హ్యాపెండ్. సరే ఇంకెంతసేపు ఉన్నా మా ఫ్రెండ్ రావట్లేదు అనేసి పైకి వెళ్ళి ఏదో ఒకటి తిందాం అనుకున్నా. సో లెట్స్ గో. So yes, I ordered one chicken pizza and popcorn from KFC. KFCలో చికెన్ పిజ్జా ట్రై చేయని వాళ్ళైతే పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను అంతా తినేసాక మళ్ళీ లాస్ట్లో ఇంకా మా ఫ్రెండ్ వచ్చింది. ఇంకా కాసేపు కబుర్లు చెప్పుకొని అయితే నేను నెక్స్ట్ షాపింగ్కి వెళ్దాం అనుకున్నా. సో నాతో షాపింగ్కి నా ఇంకో ఫ్రెండ్ వస్తా అనింది. తినైతే నా స్కూల్ ఫ్రెండ్.
ఇంకా హైదరాబాద్లో స్ట్రీట్ షాపింగ్ అంతా చేసాం. మాల్కి వెళ్ళాం. చైతన్య సుప్రీం ఏంటది 50 రూపీస్. ఇంకా అంతా తిరిగి అలసిపోయి ఇంకొక దగ్గర కూర్చునేసాం మాల్లో. ఇంకా తను లాస్ట్ వరకు ఉండే నన్ను బస్ ఎక్కిచ్చేసి తను కూడా ఇంటికి వెళ్ళిపోయింది. యా, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ టుడే. సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.